బ్రేకింగ్ న్యూస్. మంటల్లో మరో ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎన్టీఆర్ జిల్లా కీసర కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై పూర్తిగా ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తుంది ఇంట్రాసిటీ బస్సు. ఆ ఇంటర్సిటీ బస్సులో వెనుక భాగం నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దింపడంతో సురక్షితంగా బయటపడ్డారు ప్రయాణికులు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తోంది ట్రావెల్స్ బస్సు. ఈ నేపథ్యంలో కీసర దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్సిటీ బస్సు దగ్ధమవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. జాతీయ రహదారిపై పూర్తిగా ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. వెనక భాగం నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమైన వెంటనే ప్రయాణికులు దిగడంతో సురక్షితంగా బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైన దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కంచికచర్ల మండలం కీసర సమీపంలో శనివారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన వార్త తెలిసింది. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఈ బస్సులో ఒకసారిగా వెనుక భాగంలో మంటలు వ్యాపించాయి. బస్సు వెనుక నుంచి పొగలు మంటలు రావడానికి గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నట్లు అర్థం చేసుకున్న బస్సు డ్రైవర్ బస్సును పక్కకాపి అందులో ఉన్న ప్రయాణికులను తక్షణమే కిందికి దింపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటికే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మొత్తం 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం అందుతోంది. ఒకసారి ఆ బస్సు ప్రమాద దృశ్యాలు చూద్దాం. ప్రమాదం అయితే లేదు. బస్సు పూర్తిగా లోపల పూర్తిగా దగ్ధమైపోయింది. డ్రైవర్ తీసుకున్న వేగవంతమైన నిర్ణయం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. కాసేపట్లోనే బస్సు మొత్తం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో క్షణాల తేడాతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇక బస్సు దగ్ధం కావడంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అయితే బస్సు వెనక భాగంలో ఉన్న ఇంజన్ లేదా వైర్లలో తలెత్తిన సాంకేతిక లోపమే అగ్ని ప్రమాదానికి కారణంగా ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇప్పటికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బస్సు ఎలక్ట్రిక్ బస్సుగా చెప్తున్నారు, బ్యాటరీ బస్సుగా అర్థమవుతుంది చూస్తుంటే. ఈ బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది కీసర దగ్గర. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రయాణికులు అందరూ కిందికి దిగడంతో ఈ ప్రమాదం నుంచి అందరూ బయటపడ్డారు. కంచికచర్ల మండలం కీసర సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా కీసర దగ్గర నేషనల్ హైవేపై ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మంటలు గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను అలర్ట్ చేసి అందరినీ కిందికి దిగేలా చేశాడు. మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నారు. బస్సు మాత్రం కాలి బూడిదైంది. మంటలకు కారణాలని ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. ఈ ఘటన కర్నూలు బస్సు ప్రమాదాన్ని గుర్తు చేసినట్లయింది. ఒకసారిగా ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా మంటల్లో దగ్ధమైన బస్సుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్పై చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. కదా ఈ బస్సు ఘటన సంబంధించి పోలీసులు మాట్లాడారు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. తర్వాత మా విజయవాడ ప్రతినిధితో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం.
సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కేసర్ దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ కేసర్ దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత ఇంక చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. ఈసర దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రాణ నష్టం అయితే తప్పింది. ఎన్టీఆర్ జిల్లా కీసర దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైపోయిన దృశ్యాలు చూస్తున్నాం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నగా ఈ ఘటన జరిగింది. మంటల్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను అలర్ట్ చేసి అందరినీ కిందికి దిగేలా చేశారు. దీంతో బస్సులో ఉన్న 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటకు దిగారు. బస్సు మాత్రం పూర్తిగా కాలి బూడిదైపోయింది. మంటలకు కారణాలని అన్వేషిస్తున్నారు. ఇది స్మార్ట్ బస్గా చెప్తున్నారు. బహుశా ఎలక్ట్రిక్ బస్సు అయి ఉంటుంది. ఈ బస్సు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైపోయింది. ప్రయాణికులంతా దిగిన తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చేలోపే పూర్తిగా బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైన దృశ్యాలు అవి. ఈ తెల్లవారుజామున విజయవాడ సమీపంలో జరిగింది ఈ బస్సు ప్రమాదం. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా చర్లపల్లి కీసర దగ్గర చోటు చేసుకుంది ఈ బస్సు ప్రమాదం. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రస్తుతం ఈ బస్సు ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. కంచికచర్ల మండలం కీసర సమీపంలో జాతీయ రహదారిపై బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రాజేష్, ప్రైవేటు బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. ఎవరికి ఏం కాలేదని అయితే సమాచారం అందుతుంది. అందరూ సేఫ్గానే ఉన్నారా? అసలు ఈ బస్సు బ్యాటరీ బస్సా? ఇంటర్సిటీ బస్సు నిన్న రాత్రి విజయవాడ హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా రాత్రి మిడ్ నైట్ కంచిచర్ల మండలం పెరుగులపాడు జాతీయ రహదారిలో ఒకసారిగా టెక్నికల్ ఇంజన్ సాంకేతిక లోపం రావడంతో డ్రైవర్ బస్సును ఆపి పరిశీలిస్తున్న సమయంలో ఒకసారిగా మంటలు పొగ వ్యాపించి తర్వాత మంటలు వ్యాపించాయి. అంతకు ముందే డ్రైవర్ ప్రయాణికులందరూ కూడా దింపడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. 39 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 39 మంది కూడా ప్రస్తుతానికి చేరుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి రావలేదు. కానీ బస్సు మాత్రం పూర్తిగా మంటల్లో కాలి దగ్ధమైనటువంటి పరిస్థితి. అయితే దీనికి ప్రధాన కారణం ఈ మంటలు వ్యాపించడానికి గల కారణాల పైన ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. ఇంజన్ లో సాంకేతిక లోపం వచ్చిందని బస్సు డ్రైవర్ ఆపారు. తర్వాత ఒకసారిగా బస్సు వెనక వైపు నుంచి పొగలు రావడంతో అప్రమత్తం అందరూ దిగి తర్వాత మంటలు ఒకసారి వ్యాపించి బస్సు అంతా దగ్ధమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాత్రి అందరినీ కూడా ప్రయాణికులందరినీ 39 మందిని వేరే ఆల్టర్నేటివ్ బస్సు ఏర్పాటు చేసి ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి సురక్షిత ప్రాంతాలకి వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులు దీనికి సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నారు. ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కారణాలు కూడా వెతికే విషయంలో అధికారులు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రామ్దాస్, రైట్. అంటే ప్రమాదానికి కారణం ఏమైంటుంది? ఇది ఎలక్ట్రిక్ బస్సుగా చెప్తున్నారా? ఇది ఏంటి అసలు? అంటే పూర్తిగా అందులో వైరింగ్లో ఇంజన్లో వెనుక భాగం నుంచి ఏదో సమస్య వచ్చిందని చెప్తున్నారు. సో దర్యాప్తులో ఏం తెలబోతే అవకాశం ఉంది? ఎలక్ట్రికల్ బస్ గానే చెప్తున్నారు. దానిపైన ఇంకా స్పష్టత అవ్వాలి. ఎలక్ట్రికల్ బస్ కారణంగానే దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇంజన్ సాంకేతిక లోపం వచ్చిన కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయనేది అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా వాళ్ళు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి అక్కడ స్థానిక పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇది పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ బస్ అయినప్పటికీ ఈ టెక్నికల్ ఇష్యూ కారణంగానే జరిగి ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులు చెప్తున్నారు. రామ్దాస్, రైట్. ప్రయాణికులంతా సేఫ్గా ఉన్నారా రాజేష్? ఎందుకంటే ఈ ఘటన మనకు కర్నూలు బస్సు ప్రమాద ఘటన గుర్తు చేసిన పరిస్థితి. ఎందుకంటే బస్సు అయితే పూర్తిగా కాలిపోయింది. ప్రస్తుతం అందులో ఉన్న 39 మంది సేఫ్గానే ఉన్నట్ట, ఎవరికి ఏం కాలేదు కదా?
ఎవరికి ఏం కాలేదు. ప్రమాదం జరగకముందే ప్రయాణికులు 39 మందిని దించేసిన తర్వాత ఈ మంటలు వ్యాపించి బస్సు అంతా కూడా దగ్ధమైంది. తర్వాత ప్రయాణికులు వేరే ఆల్టర్నేటివ్ బస్సు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా పంపించేసినటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఇతర ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్టీఏ రవాణా శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే కర్నూలులో జరిగినటువంటి ఘటన పెద్ద ఎత్తున సంచలనం నేపథ్యంలో పూర్తి స్థాయిలో జాగ్రత్త తీసుకోవాలని అధికారులు కూడా చెప్తున్నారు. రామదాస్, ఎందుకంటే రాజేష్, అంటే విజయవాడకి హైదరాబాద్ మధ్య రోజు కొన్ని వందల బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు ఈ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఎవరికి ఏం కాలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు. వందలాది బస్సులు రోజు రవాణా జరుగుతుంటుంది, ప్రజా రవాణా. సో ఈ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సంబంధించి ఇప్పటికైనా అధికారులు ఏమైనా దృష్టి సారించే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఫిట్నెస్ పరీక్షలు అనేవి ప్రతి బస్సుకు నిర్వహించాల్సి ఉంటుంది. రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా చోట్ల ఫిట్నెస్ పరీక్షలు జరగట్లేదు. అయితే ఇప్పుడు ఈ ఇంటర్సిటీ బస్సు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ దే ఎలక్ట్రికల్ బస్సు కాబట్టి ఇలాంటి ఈ ఇన్సిడెంట్ జరగకముందే ముందుగానే అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే తూతురు మంత్రం 1-2 రోజులు అడవులు చేస్తున్నారు, ప్రైవేట్ ట్రావెల్స్ మీద దాడులు చేస్తున్నారు, రవాణా శాఖ తనిఖీలు చేస్తుంది. కానీ తర్వాత మాత్రం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడం కానీ ఫిట్నెస్ పరీక్షలు ఉన్నాయా లేదా అని దానిపైన స్పష్టత సరిగా చేయట్లేదని చెప్పుకోవచ్చు. అయితే ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుని నిర్వహించి ఒకవేళ దాని బస్సుకి అది సరైన అర్హత లేకపోయినా లేకపోతే ఫిట్నెస్ టెస్ట్ లో ఫెయిల్ అయినా అలాంటి బస్సులకు అనుమతి ఇవ్వకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. కానీ ప్రస్తుతం అలాంటి చర్యలు ఎక్కడా తీసుకోవట్లేదు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాతైనా అధికారులు మేలుకుని ఫిట్నెస్ పరీక్షలు కానీ ఇలాంటివి చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. సో విజయవాడ కంచికచర్ల సమీపంలోని కీసర దగ్గర జరిగిన ఈ బస్సు ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. బస్సు పూర్తిగా మంటలు తగలబడిపోయింది, పూర్తిగా దగ్ధమైంది. అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేస్తారనేది సర్వసాధారణం. గతంలో జరిగిన కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత కూడా గుణపాఠాలు నేర్చుకోలేదు. ప్రైవేటు బస్సులు రోజు హైదరాబాద్ టు విజయవాడ వందల బస్సులు, నాకు తెలిసి హైదరాబాద్ టు విజయవాడ తిరిగిన బస్సులు ఇంకా ఏ ప్రాంతానికి కూడా తిరగవు. ఎందుకంటే ఒకవేళ ఇతర ప్రాంతాలకు ఏపీకి వెళ్ళాల్సిన బస్సులు కూడా అక్కడి నుంచే వెళ్తాయి. మ్యాక్సిమం విజయవాడ సెంట్రిక్గానే ట్రావెల్స్ కూడా ఎక్కువగా బిజినెస్ ఉంటుంది. సో అట్లాంటి వందలాది బస్సులు, అలాగే ఈ ఇంటర్సిటీ కంపెనీ కావచ్చు, ఇటీవలి కాలంలో ఈ బస్సులు కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. బట్ వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ ఎలక్ట్రిక్ బస్సులైనా మామూలు ఫ్యూయల్ ఇంజన్ బస్సులైనా కూడా ఈ బస్సు సంబంధించినటువంటి ఫిట్నెస్, ఇవాళ ఆ డ్రైవర్ అప్రమత్తమై అందరూ బయటపడగలిగారు. కానీ రన్నింగ్లో కనుక మంటలు చెలరేగితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. క్షణాల్లోనే బస్సు ఖాళీ బూడిదైపోయింది. ఒకవేళ నిజంగా ఊహించుకుంటేనే భయం వేస్తోంది. ఆ డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ఏం జరుగుండదో, ఇవాళ మరో ప్రమాదాన్ని చూస్తుండే వాళ్ళమనే భయం అయితే కలుగుతోంది. ప్రతి ప్రయాణికుడు కూడా అదే భయపడతారు. రాత్రిపూట నిద్రలో ఉంటారు, తెల్లవారుజామున కూడా నిద్రలో ఉంటారు, అలర్ట్గా ఉండలేరు. సడన్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ దిగే పరిస్థితి ఉండదు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. ఇదంతా చాలా భయానకంగా ఉంటుంది. మనం చాలా ప్రమాదాలు చూసాం. ఈ ప్రమాదాలు చూసైనా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు ఇప్పటికైనా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే కాసేపు రవాణా శాఖ అధికారులు ఆ ప్రాంతంలో ఫిట్నెస్ పరీక్షలంటూ ఇంకేదో నాణ్యత పరీక్షలంటూ అక్కడి నుంచి బస్సుల్ని కాసేపు హడావుడి చేసి 1-2 రోజులు హడావుడి చేసినంత మాత్రాన కుదరదు. ఎవ్రీడే, ప్రతిరోజు, ప్రతిసారి వీటికి సంబంధించినటువంటి తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మొత్తం మీద అదృష్టవంతులు 39 మంది క్షేమంగా బయటపడ్డారు. వాళ్ళు బయటపడిన తర్వాత బస్సు ఫైర్ ఇంజన్ వచ్చేలోపే కంప్లీట్గా ఖాళీ బూడిదైపోయింది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్సిటీ బస్సుకు సంబంధించిన ప్రమాద దృశ్యాలు ఇవి. ఇది ఘోర ప్రమాదమే, మామూలు ప్రమాదం కాదు. కానీ ఎవరికి ఏం కాలేదు, బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.